క్వశ్చన్. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే వెంటనే చెప్పేస్తారేమో. అందరూ వచ్చేసారండి ముందుకి ఒకసారి. ప్రైజ్ లార్డ్. లో ఎన్ని వచనాలు ఉన్నాయి? లేవు. ప్రసంగి గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? చెయ్యి ఎత్తుకొని మీకు మీరు చెప్పుకోమని కాదు అడిగింది, చెప్పేసుకుంటున్నారా? చాలామంది తెలిసిపోయిందండి ఇదే ఆన్సర్. అంటే మీరు అందరూ ఎత్తారు కానీ ఎందుకు అబ్బాయిలకి ఇవ్వాలని ఉందా అవకాశము? తమ్ముడు పింక్ కలర్ షర్ట్ ఒకసారి అన్న మైక్ ఇవ్వండి. కొంచెం మీరు కూడా ముందుకు వచ్చేయండి అన్న. మధ్యలో ఏంటి, ముందుకు వచ్చేయండి అమ్మా. చెప్పాలనుకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయాలి అన్న. కొంచెం ముందుకు వచ్చేయండి. ఏమనుకోకండి అమ్మా, మొదటిసారి అబ్బాయిలకి ఇస్తున్నాం ఏమన్నా ఒక్క ఆన్సర్ అయినా చెప్తారని, అంతే తప్ప మీ మీద బాధతో కాదు. చెప్పమ్మా. 222. కొంచెం గట్టిగా చెప్తాం. 222. ఓకే, రైట్ ఆన్సర్. ఏం పేరు? విక్టర్ మనోజ్. విక్టర్ మనోజ్. నిడదవోలు. సరే, ఇది ఒక్కసారి అబ్బాయిలకి ఇంకా ఛాన్స్ లేవు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. అడిగి దేవుడు వేటిని జతపరిచి ఉన్నాడు? ఫస్ట్ అసిస్టెంట్ బ్లూ కలర్ సారీ గారు. సుఖమని దుఃఖమని. కరెక్ట్ ఆన్సర్. ప్రశాంతి. వార్త. రైట్ ఆన్సర్. నెక్స్ట్. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేనికి ఆయాస్కరము? క్వశ్చన్ అడగనివ్వండి ముందే. ఓకే, మళ్ళీ ఒకసారి దించండి. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేనికి ఆయాస్కరము? ఫస్ట్ ఇక్కడ చెప్పండి. దేహానికి. దేహానికి కరెక్ట్ ఆన్సర్. ఇదా? నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి అంతరేంద్రియములలో కోపము సుఖ నివాసము చేయును? అసిస్టెంట్. కొంచెం గట్టిగా చెప్పమ్మా. కూర్చోండి అమ్మా. నెక్స్ట్. బుద్ధిహీనుని. రైట్ ఆన్సర్. క్వశ్చన్ అడిగాకే చేతులు ఎత్తండి. జ్ఞానుల మనస్సు ఎవరి ఇంటి మీద ఉండును? అసిస్టెంట్. ఎవరింటి మీద మేడం? దొక్కుపడివారి ఇంటి. జ్ఞానుల మనస్సు దొక్కుపడివారి ఇంటి మీద. ఇంకా దాంట్లో సరైన పదం అమ్మ ఎవరమ్మా చెప్పారు? అది ప్రలాపించు వారి ఇంటి మీద. అసిస్టెంట్ కరెక్ట్. ఈ పేరేంటి? ప్రశాంతి అండి. పద్మ గారని. ప్రశాంతి. సంతోషించు వారింటి ఉంది అమ్మా. అయిపోయిందమ్మా ఆన్సర్. ప్రలాపించు వారింటి మీద. ఇక్కడ రైట్ ఆన్సర్. ఈ సిస్టర్ పద్మా సిస్టర్. జ్ఞానము దేని అంత ఉపయోగము? శాంతిప్రియ. రైట్ ఆన్సర్. చెల్లి మైక్ తీసుకుంటే బెటర్ అని. మైక్ చెప్పు చెల్లి. జ్ఞానము దేని అంత ఉపయోగము? స్వాస్థ్యం అంత ఉపయోగం అన్నయ్య. ఓకే, రైట్ ఆన్సర్. ఇందులో ఒకరు ఉన్నాయి. ఒక చేతి నిండా ఏమి కలిగి ఉన్నట మేలు అని ప్రసంగి చెప్పుచున్నాడు. సిస్టర్ మీరే సిస్టర్. ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం. రైట్ ఆన్సర్. ప్రశాంతి. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని డాష్ జరుగునీయకము.
మా తర్వాతే సమాధానం చెప్పండి. అది చేస్తున్నారు. సమాధానం చెప్పేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వ్యర్థము అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది? అమ్మా ఇది కూడా అయిపోయింది. మీరు ఇలాగంటే అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇంకా లేవు క్వశ్చన్స్. చెప్పకండి అమ్మా, చేయి పైకి ఎత్తండి అంతే. ప్రసంగి గ్రంథకర్త దేనికి రాజై ఉన్నాడు? ఆ ప్రశాంతి సిస్టర్. యెరూషలేమునకు. రైట్ ఆన్సర్. ఏ తాడు త్వరగా తెగిపోదు? 3 పేటల తాడు. 3 పేటల తాడు. రైట్ ఆన్సర్ చేయాలి. గాబ్రియల్, నువ్వు క్వశ్చన్ పూర్తయిన తర్వాత చేయి ఎత్తమని చెప్పు. ఓకే ఓకే, లేదంటే ముందే ఎత్తేస్తే క్వశ్చన్ క్యాన్సిల్ చేసే. ఓకే అండి. 3 అయిపోయినాయి అలాగే. దేని క్రింద నూతనమైనది ఏదీ లేదు? అమ్మా సారీ, ఒకసారి మళ్ళీ ఒకసారి దించండి అమ్మా చేతులు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు చెప్పండి. దేని క్రింద నూతనమైనది ఏదీ లేదు? ఏది? నేను కళ్ళు ఎత్తే లోపల మీ చేతులు ఎత్తేస్తున్నారు. గాబ్రియల్ ఎవరికి ఇవ్వను? ఇక్కడేం తెలియదు. క్వశ్చన్ క్యాన్సిల్. గాబ్రియల్, ఈసారి జెంట్స్ వైపు కూడా ఈ ఛాన్స్. వీళ్ళు చాలా మంది చేతులు ఎత్తున్నారు, మేము వాళ్ళ వైపే చూస్తున్నాం అంటే తిడుతున్నారు వీళ్ళు మమ్మల్ని. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము ఏమై ఉన్నది? తమ్ముడు ఎల్లో షర్ట్ కొంచెం వ్యర్థం కాదు. కూర్చో. రాంగ్ ఆన్సర్ అది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము ఏమై ఉన్నది? చెల్లి చెప్పండి. బహు కఠినమైనది. రైట్ ఆన్సర్. వ్యర్థము అనే మాట ప్రస్తావించబడని అధ్యాయం ఏది? చెల్లి చెప్పు. చెల్లమ్మ 10వ అధ్యాయం. రైట్ ఆన్సర్. 10వ అధ్యాయం. చెల్లి పేరమ్మా? సిరివల్లి. కొత్తలో యాడ్ అయ్యారు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఏది చేయుట శ్రేష్టము? చెల్లి ప్రశాంతి గారు. అమ్మా మైక్ వచ్చినప్పుడు చెప్పండి అమ్మా. చెల్లి అక్కడ చెప్పేశారు, అయిపోయింది. సమీపించి ఆలకించుట. ప్రశాంత్. ఒక పాపాత్ముడు అనేకమైన ఏమి చెరుపును? మంచి పనులని. మంచి పనులు. రైట్ ఆన్సర్. ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మరణ దినము డాష్కి వశము కాదు.
క్వశ్చన్ అవ్వక ముందే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చెల్లి క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ వాళ్ళు తిడుతున్నారు. లేదా నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మ క్యాన్సిల్ అయిందమ్మా క్వశ్చన్ అది. ఓకే. భక్తిహీనులు ఎక్కడ భయపడరు? అయిపోయింది. భక్తిహీనులు ఎక్కడ భయపడరు? దేవుడి మాటకి భయపడరు. రాంగ్ ఆన్సర్. ఇంకెవరైనా? మా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు చేయొద్దండి. పాపము చేయడానికి భయపడరు. రాంగ్ ఆన్సర్. బుద్ధిహీనునికి రాంగ్ ఆన్సర్. దేవుని సన్నిధిని భయపడరు వాళ్ళు. ప్రసంగి గ్రంథం 8:13 వచనం. బ్రతుకు కాలం అంతయు నరుని హృదయమందు ఏమి ఉండును? చెప్పండి సిస్టర్. బుద్ధిహీనత. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ అంటే మరలా అడిగి ఒకసారి. బ్రతుకు కాలం అంతయు నరుని హృదయమందు ఏమి ఉండును? శారా సిస్టర్. చెడుతనం. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వెర్రితనము. ఆన్సర్ వెర్రితనము. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న ఏది మేలు? బ్రతికి ఉన్న కుక్క మేలు. సారా గారండి. కార్యసిద్ధికి ప్రధానమైనది ఏది? ఎల్లో సారీ. కార్యసిద్ధికి ప్రధానమైనది ఏది? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. రాంగ్ ఆన్సర్. జ్ఞానము. రైట్ ఆన్సర్. జ్ఞానము రైట్ ఆన్సర్. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల వేటిని తేలగొట్టును? జ్ఞానము తేలగొట్టు. ఇంకా నీతి. రాంగ్ ఆన్సర్. జ్ఞానం రైట్ ఆన్సర్. దాంతోపాటు ఘనతను. రైట్ ఆన్సర్. రెండు కలిపి చెప్పండి. జ్ఞానమును ఘనతను రైట్. తలగొట్టును. మీ పేరెంట్స్ సిస్టర్? కే రోజారాణి కోరమావుడి. మా లాస్ట్ క్వశ్చన్ అంట. అందరూ జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ క్వశ్చన్ అయ్యానండి. లోకమందు విమర్శ స్థానమున డాష్ జరుగుటియు, న్యాయం ఉండవలసిన స్థానమున డాష్ జరుగుటియు నాకు కనబడెను. రెండు ఒకే పదాలు. దుర్మార్గము. రైట్ ఆన్సర్. దుర్మార్గత. అండ్ సాయి, థర్డ్ ప్రశాంతి గారు, ఫోర్త్ పద్మ గారు, ఫిఫ్త్ ప్లేస్ గురించి నలుగురు ఉన్నారు. కొద్దిగా నలుగురు ముందుకు వచ్చేస్తే ఒకే ఒక క్వశ్చన్, నలుగురు ఎవరు చెప్తే వాళ్ళకి ఫిఫ్త్ ప్రైజ్. శ్రీవల్లి గారు, సారా,